తెలుగు సినిమా చరిత్రలో స్టార్ హీరోలకు 100వ సినిమా అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది వారి సినీ ప్రయాణానికి ఒక గొప్ప మైలురాయి. కొంతమంది హీరోలు తమ 100వ సినిమాతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. మరికొందరు చారిత్రాత్మక చిత్రాలతో చరిత్రలో నిలిచిపోయారు. ఇంకొందరు సొంత బ్యానర్లలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఎన్టీఆర్ 100వ సినిమాలో నిక్కరుతో కనిపించారని తెలుసా? ఏఎన్ఆర్ 100వ సినిమా తెలుగులో కాదు, తమిళంలో వచ్చిందని తెలుసా? కృష్ణ 100వ సినిమా కోసం ఎన్టీఆర్, శోభన్ బాబు చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయి? చిరంజీవి 100వ సినిమా నేటి కాలానికి ముందే డ్రగ్స్ మాఫియాపై పోరాడిందని తెలుసా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో మన తెలుగు సినీ దిగ్గజాల 100వ చిత్రాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ 100వ చిత్రం గుండమ్మ కథ. 1962 జూన్ 7 తెలుగు సినిమా చరిత్రలో అజరామరమైన రోజు. ఎన్టీఆర్ 100వ సినిమాగా విడుదలైన చిత్రం గుండమ్మ కథ. విశేషం ఏమిటంటే ఆ సమయంలో చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 100వ సినిమా అంటే రాజు పాత్ర, దేవుడు పాత్ర లేదా భారీ మాస్ క్యారెక్టర్ ఉంటుందని భావించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అమాయకమైన పనివాడి పాత్రలో, అది నిక్కరుతో కనిపించారు. మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు కూడా భార్యను ఆట పట్టించే వ్యక్తిగా కనిపించారు. దీంతో విడుదలకు ముందు ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ సినిమా విడుదలయ్యాక ఆ అనుమానాలన్నీ గాలిలో కలిసిపోయాయి. సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్ర, సావిత్రి, జమున నటన, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కామెడీ టైమింగ్ సినిమాను ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలబెట్టాయి. ఈ రోజుకి టీవీలో గుండమ్మ కథ వస్తే ఛానల్ మార్చకుండా చూసే ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. ఏఎన్ఆర్ 100వ చిత్రం మనితన్ మరవిళ్ళై. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. గుండమ్మ కథ కేవలం ఎన్టీఆర్ 100వ సినిమా మాత్రమే కాదు, ఏఎన్ఆర్ కూడా 100వ సినిమా కథే. కానీ తెలుగులో కాదు, తమిళంలో. విజయ ప్రొడక్షన్స్ వారు గుండమ్మ కథను తమిళంలో మనితన్ మరవిళ్ళై అనే పేరుతో రీమేక్ చేశారు. 1962 జూన్ 8 విడుదలైన ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్ లో 100వ సినిమాగా నిలిచింది. తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ చేసిన పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ పోషించారు. అలా తెలుగు సినిమాకు 2 కళ్ళుగా పేరుగాంచిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరికి 100వ సినిమా కథ ఒకటే కావడం విశేషం. ఇది భారతీయ సినిమా చరిత్రలో అరుదైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక సినిమా గురించి కాదు, ఒక చరిత్ర గురించి. సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రంగా వచ్చిన అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రం తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టింది. వాస్తవానికి అల్లూరి సీతారామరాజు పాత్రను ముందుగా ఎన్టీఆర్ చేయాలని అనుకున్నారు. తర్వాత శోభన్ బాబు కూడా ప్రయత్నించారు. కానీ చివరకు ఆ పాత్ర కృష్ణ దగ్గరకు వచ్చింది. పద్మాలయ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి జీవితాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించింది. చిత్రీకరణలోనే దర్శకుడు వి రామచంద్రరావు మరణించడంతో కొంత భాగాన్ని కృష్ణ స్వయంగా పూర్తి చేశారు. ఇందులోని తెలుగు వీరలేవరా పాట చరిత్ర సృష్టించింది. మహాకవి శ్రీశ్రీకి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. తెలుగు సినిమాకు వచ్చిన తొలి జాతీయ గేయ రచయిత పురస్కారం కూడా అదే. 100వ సినిమాగా వచ్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రం అంటే అది అల్లూరి సీతారామరాజే. అందాల నటుడు శోభన్ బాబు కెరీర్ లో 100వ చిత్రంగా నిలిచింది నిండు మనిషి. 1978లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ సమాధి ఆధారంగా తెరకెక్కింది. దేశభక్తి, కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాలో శోభన్ బాబు తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 100వ సినిమా అయినప్పటికీ ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ శోభన్ బాబు సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిగా మాత్రం నిలిచిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు 100వ చిత్రం రంగూన్ రౌడీ. 1979లో విడుదలైన రంగూన్ రౌడీ కృష్ణంరాజు కెరీర్ లో 100వ చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆ సమయంలో సంచలనం సృష్టించింది. ఇందులో జయప్రద హీరోయిన్ గా నటించగా మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే బర్మా అంటే నేటి మయన్మార్ లో చిత్రీకరించిన తొలి భారతీయ చిత్రం ఇదే. విదేశీ లొకేషన్లలో షూటింగ్ అనేది అప్పట్లో చాలా అరుదు. అలాంటి సమయంలో రంగూన్ రౌడీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
అందుకే ఈ సినిమా కృష్ణంరాజు కెరీర్ లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 1988 సెప్టెంబర్ 22 మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మరో మైలురాయి, అదే త్రినేత్రుడు. ఇది చిరంజీవి 100వ చిత్రం. విశేషం ఏంటంటే ఈ సినిమాను సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ పై నిర్మించారు. నాగబాబు నిర్మాత, ఏ కోదండరామరెడ్డి దర్శకుడు. ఈ సినిమా కథ డ్రగ్స్ మాఫియాపై ఆధారపడింది. ఇప్పుడు డ్రగ్స్ దేశవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. కానీ దాదాపు 4 దశాబ్దాల క్రితమే ఆ సమస్యను త్రినేత్రుడులో చూపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పట్లో విడుదలై ఉంటే మరింత పెద్ద విజయం సాధించేదని అభిమానులు ఇప్పటికీ చెబుతుంటారు. నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. 2017 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలలో ఒకటిగా నిలిచింది. దర్శకుడు క్రిష్ కేవలం 79 రోజుల్లోనే ఈ భారీ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. శాతవాహన సామ్రాజ్య చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు జాతి గర్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. బాలకృష్ణ నటన, హేమమాలిని పోషించిన గౌతమి బాలశ్రీ పాత్ర, సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగులు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. 100వ సినిమాగా చారిత్రాత్మక పాత్రను ఎంచుకుని భారీ విజయాన్ని అందుకున్న హీరోగా బాలకృష్ణ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు అందరి దృష్టి నాగార్జున 100వ సినిమా పైనే ఉంది. అక్కినేని నాగార్జున కూడా త్వరలో తన సినీ ప్రయాణంలో మరో అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. ఆయన 100వ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఒక హీరో కెరీర్ లో 100వ సినిమా అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఆ హీరో ప్రయాణానికి అర్థం పట్టే ఒక గుర్తింపు. ఎన్టీఆర్ కు గుండమ్మ కథ, ఏఎన్ఆర్ కు మణితన్ మరవిల్లై, కృష్ణకు అల్లూరి సీతారామరాజు, శోభన్ బాబుకు నిండు మనిషి, కృష్ణంరాజుకు రంగూన్ రౌడీ, చిరంజీవికి త్రినేత్రుడు, బాలకృష్ణకు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది కేవలం సినిమాలు కావు, వారి సినీ జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మైలురాళ్లు. మీకు వీటిలో అత్యంత ఇష్టమైన 100వ సినిమా ఏది? కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అరుదైన సినీ విశేషాల కోసం మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.